ఆల్ వెల్కమ్ టు క్రాక్ ద నాలెడ్జ్. ఇవాళ వీడియోలో మనం ఇంజనీరింగ్ ఫిజిక్స్లో మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేసి క్రిస్టల్ సిస్టమ్స్ అనే క్వశ్చన్ 10 మార్క్స్కి ఇంపార్టెంట్ అనమాట. అసలు ఈ క్వశ్చన్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, థీరీస్ ఏంటి, స్ట్రక్చర్స్ ఎలా గిరియాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్రిస్టల్ సిస్టమ్స్ అనేవి 7 ఉంటాయి అనమాట. క్రిస్టల్ సిస్టమ్స్ అనేవి 7 ఉంటాయి. ఈ 7 వచ్చేసి మనకి బ్రేవియస్ లాటిస్లో వచ్చేసి 14 ఉంటాయి అనమాట. సో అవి వీటిని ఎలా ఫామ్ చేయాలి, అసలు ఎలా డ్రా చేయాలి, అసలు ఏంటి థియరీ ఎలా రాయాలి, కాన్సెప్ట్ ఏంటో మీకు డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్స్ వచ్చేసి బ్రేవియస్ లాటిస్ క్రిస్టల్ స్ట్రక్చర్ అని మీకు ఎగ్జామ్స్లో అడుగుతారు. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు. సో మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎవరైతే ఇంజనీరింగ్లో ఉన్నారో లేకపోతే అప్కమింగ్ ఇంజనీరింగ్ ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. సో డోంట్ మిస్. అలాగే ఐటీ జాబ్స్ గురించి, వాటిలో జరిగే ఫ్రాడ్స్ గురించి చెప్తాను. సో బట్ 1K అయితే ఎక్కువ మందికి తెలుస్తుంది కాబట్టి, సో 1K అయినాక నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో చెప్తాను. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 4 పాయింట్స్ అయితే మీకు తెలియాలి. సో ఇవి తెలిస్తే మీకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్గా వస్తుంది. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ప్రిమిటివ్ అండ్ సింపుల్ అనమాట. సో ప్రిమిటివ్ అన్న సింపుల్ అన్న ఒకటే, దీన్ని పీతో ఇండికేట్ చేస్తారు. సో రిప్రజెంట్ చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదైనా అనుకోవచ్చు. సో బాడీ సెంటర్డ్ అంటే దీన్ని ఐతో ఇండికేట్ చేస్తారు. ఫేస్ సెంటర్డ్ అనమాట, దీన్ని ఎఫ్తో ఇండికేట్ చేస్తారు. బేస్ సెంటర్, దీన్ని సితో ఇండికేట్ చేస్తారు. సో ఈ 4 పాయింట్స్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేటికి అది డయాగ్రామ్స్ గీసి. సో మీకు ప్రిమిటివ్ ఆర్ సింపుల్, సో దీన్ని చూసుకున్నాం. సో దీన్ని చూసుకుంటే దీని డెఫినేషన్ వచ్చేసి ఆటమ్స్ ఆర్ ఓన్లీ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ ద యూనిట్ సెల్. సో మనం ఒక డయాగ్రామ్ తీసుకుంటాం, వాట్ ఎవర్ ఇస్, ఏదో ఒకటి, క్యూబ్ కానీ క్రిస్టల్ కానీ. సో క్యూబ్ అనేది తీసుకున్నాం, ఓకేనా. సో క్యూబ్ తీసుకున్నాం మనం. సో ఈ క్యూబ్లో మీరు గమనించుకున్నట్లయితే ఈ క్యూబ్లో కార్నర్స్ ఉన్నాయిగా. సో 3 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక కార్నర్ ఉన్నాయి కదా. సో ఈ కార్నర్స్ని మనం బేస్ చేసుకొని, సో వీటిని కార్నర్స్ని బేస్ చేసుకొని యాక్సిస్ పాయింట్స్ని మనం జాయింట్ చేస్తాం. సో జాయింట్ చేసినప్పుడు కార్నర్స్లో కనుక మనం ఒక లాటిస్ పాయింట్ని తీసుకుంటే, కార్నర్స్లో లాటిస్ పాయింట్స్ అనేవి మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఇట్లా డాట్ చేస్తే దాన్ని ఒక పాయింట్ అంటాం. సో కార్నర్స్లో తీసుకుంటున్నాం కాబట్టి లాటిస్ పాయింట్ అంటాం. సో ఈ లాటిస్ పాయింట్నే మనం ప్రిమిటివ్ ఆర్ సింపుల్ అంటాం అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఒక లాటిస్ పాయింట్ ఉంది. సో ఇంకా షార్ట్లీ చెప్పాలంటే, ఇంకా మీకు సింపుల్గా చెప్తాను దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటని. కొంతమందికి అసలు డౌట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో 3 లైన్స్ అయితే ఎక్కడైతే జాయింట్ అవుతాయో, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, 1 2 3, ఈ 3 లైన్స్ జాయింట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఒక లాటిస్ పాయింట్ వస్తుంది. 3 లైన్సే, ఓకేనా. 3 లైన్స్ జాయింట్ అయితే లాటిస్ పాయింట్ అనేది తీసుకోవచ్చు. సో మీరు ఎక్కడైనా గమనించండి, 3 లైన్స్ వచ్చినాయి, అక్కడే లాటిస్ పాయింట్ తీసుకున్నాం. అంతేగాని 2 లైన్స్ వచ్చినాయి కదా, కొన్ని చోట్ల 4 లైన్స్ వచ్చినాయి. సో అక్కడ మనం లాటిస్ పాయింట్ అనేది తీసుకోలేదు, ఓకేనా. 3 లైన్స్ వచ్చిన దగ్గరే మనం తీసుకున్నాం. ఈ క్యూబ్ వాటికి చెప్తున్నాను. సో అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీన్ని మనం లాటిస్ పాయింట్ అని అంటాం. ఈ పాయింట్స్ని మనం ఏమంటాం, లాటిస్ పాయింట్స్ అని అంటాం. లాటిస్ పాయింట్స్ని మనం ప్రిమిటివ్ ఆర్ సింపుల్ అంటాం. ఇది మనకి పీతో డినోట్ అనొచ్చు, ఇండికేట్ అనొచ్చు, రిప్రజెంట్ చేస్తారు, ఓకేనా. సో క్లియర్, ఇక్కడతో మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ దాన్ని చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బాడీ సెంటర్డ్ అనమాట. సో దీని డెఫినేషన్ చూసుకుంటే, ఆటమ్స్ ఆర్ ఎట్ ద కార్నర్స్ అండ్ 1 atom ఎట్ ద సెంటర్ ఆఫ్ ది యూనిట్ సెల్. సో యూనిట్ సెల్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక బాక్స్ లాగా ఉంది కదా. సో దాన్ని మనం యూనిట్ సెల్ అంటాం అనమాట, ఓకేనా. ఈ క్యూబ్ తీసుకున్నాం కదా. సో మీరు బాడీ సెంటర్డ్ కానీ, ప్రిమిటివ్ సింపుల్ కానీ, లేకపోతే ఫేస్ సెంటర్డ్ కానీ, బేస్ సెంటర్డ్ కానీ, వీటిలో కామన్గా ఉండేది ఏంటో చెప్పమంటారా. సో కామన్గా ఉండేది ఏంటంటే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వీటిలో కామన్గా మనం లాటిస్ పాయింట్స్ అనేవి తీసుకుంటాం అనమాట. ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా. సో ఈ పాయింట్స్ అనేవి లాటిస్ పాయింట్స్ అంటారు. సో వీటిని ప్రతి దాంట్లో తీసుకుంటాం అన్నమాట. ఈ 4 పాయింట్స్లో కామన్గా ఉంటాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు, సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు దీని మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇంకా ముందుగా ఈ పాయింట్స్ అనేవి తీసుకుందాం. లాటిస్ పాయింట్స్ అనేవి చెప్పాను కదా, 3 లైన్స్ ఎక్కడైతే మనకి జాయింట్ అవుతాయో, సో అక్కడ తీసుకుంటాం అనమాట. వాటిని లాటిస్ పాయింట్స్ అంటాము. సో కన్ఫ్యూజన్ అంటే కొంతమందికి అర్థం కాదనమాట. సో వాళ్ళ కోసం అని చెప్తున్నాను. సో దీంట్లో కూడా కార్నర్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో మనం దీంట్లో చూసుకుంటే ఇంకొక తేడా ఏంటంటే, సెంటర్ ఆఫ్ ది బాడీ అనేది ఒక యాటమ్ తీసుకోవాలండి. అది ఏదైనా సెంటర్లో ఒక యాటమ్ తీసుకోవాలి. సో ఇప్పుడు సెంటర్లో ఉంది కదా యాటమ్, ఈ 2 సెంటర్లోనే కదా ఉంది. సో 2 ఉన్నాయి, మనం ఒకటి అనుకున్నాం కానీ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఈ రెండింటిని మనం ఏమంటాం, బాడీ సెంటర్డ్ అంటాం అనమాట, ఓకేనా. సో ఈ 2 సెంటర్లో ఉన్నాయి కాబట్టి, అంటే మిడిల్లో ఉన్నాయి, ఈ క్యూబ్కి మిడిల్లో ఉన్నాయి కాబట్టి దీన్ని బాడీ సెంటర్ అంటాం. దీన్ని ఐతో ఇండికేట్ చేస్తాం, ఓకేనా. సో కన్ఫ్యూజన్కి బాడీ సెంటర్ అంటారు అనమాట దీన్ని.
సో ఈ డెఫినేషన్కి మీనింగ్ అదనమాట. యాటమ్స్ ఆర్ ఎట్ ద కార్నర్స్ అండ్ వన్ యాటమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది యూనిట్ సెల్. సో డయాగ్రామ్ని బట్టి మనం వాడు 1 అని ఇచ్చాడు డెఫినేషన్లో. సో మనకి క్యూబ్లో 2 ఉన్నాయి కాబట్టి 2 రాసాం. లేదు ఒకటే ఉండుంటే ఒకదానికి దాన్ని బాడీ సెంటర్ అని చెప్పేవాళ్ళం. ఓకేనా, క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫేస్ సెంటర్ అనమాట. డెఫినేషన్ చూసుకోండి. యాటమ్స్ ఆర్ ఎట్ ద కార్నర్స్ అండ్ వన్ యాటమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ఈచ్ ఫేస్ ఆఫ్ ద యూనిట్ షెల్. సో క్యూబ్ అనొచ్చు, యూనిట్ షెల్ అనొచ్చు ఈ డయాగ్రామ్ని. సో ఇది క్యూబ్గా మనం తీసుకుంది కాబట్టి ఇక్కడ లాటిస్ పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఇది అనేది ఒక ఫేస్ అనమాట. తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఒక ఫేస్ ఉంది. సో ఈచ్ ఫేస్ అన్నాడు వాడు. ఈచ్ ఫేస్ సెంటర్లో ఒక యాటమ్ ఉంటే దాన్ని మనం ఫేస్ సెంటర్ అంటాం అనమాట. అంటే ఇక్కడున్న ఇప్పుడు చెప్తున్నాను. సో ఇది ఒక ఫేస్. ఇక్కడ ఒక తీసుకున్నాం, ఇక్కడ ఒక యాటమ్ తీసుకున్నాం, ఇక్కడ ఒక యాటమ్ తీసుకున్నాం, ఇక్కడ ఒక యాటమ్ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇది ఒక ఫేస్ లాగా కనబడుతుంది కదా. సో ఇక్కడ తీసుకున్నాం, సో ఇక్కడ కూడా ఒక యాటమ్ తీసుకున్నాం. సో ఇలా తీసుకుంటే దీన్ని ఫేస్ సెంటర్ అంటాం అనమాట. అర్థమైందా? సో కార్నర్స్లో సెంటర్లో లాటిస్ పాయింట్స్ని ప్లేస్ చేస్తే దాన్ని మనం ఫేస్ సెంటర్ అని ఇది పెట్టుకోవచ్చు. సెంటర్ అనొచ్చు, సెంటర్ అని కూడా అనొచ్చు. ఈచ్ ఫేస్ అనమాట. ఇప్పుడు యూనిట్ షెల్ ఉంది, ఇది మొత్తం యూనిట్ షెల్. ఇక్కడ ఒక ఫేస్ ఉంటుంది కదా, సెంటర్ ఫేస్ అనేది. ఈ ఫేస్లో ఈచ్ ఫేస్కి వన్ యాటమ్ తీసుకున్నాం, ఒక యాటమ్ తీసుకున్నాం కాబట్టి ఆ తీసుకున్న యాటమ్స్ని మనం ఫేస్ సెంటర్ అంటాం అనమాట. ఓకేనా, దాని డెఫినేషన్ కూడా ఉంది, చూసుకోండి. సో నెక్స్ట్ చూద్దాం. సో బేస్ సెంటర్ చూసుకుంటే, సో క్యూబ్ తీసుకున్నాం. చెప్పాను కదా మీకు లాటిస్ పాయింట్స్ అనేవి సేమ్ ప్రతి దాంట్లో సేమ్. ఇక్కడ డెఫినేషన్ చూసుకుంటే యాటమ్స్ ఆర్ ఎట్ ద కార్నర్స్. సో యాటమ్స్ అంటే ఇవే అనమాట. లాటిస్ పాయింట్స్ అనొచ్చు, యాటమ్స్ అని కూడా అంటారు. సో అండ్ వన్ యాటమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ యూనిట్ సెల్. సో ఏదన్నా యూనిట్ సెల్ అంటే దీని మొత్తాన్ని క్యూబ్ని మనం తీసుకున్న డయాగ్రామ్ని యూనిట్ సెల్ అంటారు, క్యూబ్ అంటారు. సో మనం క్యూబ్ తీసుకున్నాం అనమాట. ఓకేనా, మనం క్యూబ్ అనుకుందాం, కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ క్యూబ్లో 2 ఆపోజిట్ ఫేసెస్ అనమాట. ఓకేనా, సెంటర్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్ అంటే ఇక్కడ సెంటర్ కావచ్చు. ఇది ఒక ఫేస్ అనుకుంటే ఇది ఒక సెంటర్, దీనికి ఆపోజిట్ అంటే ఈ సెంటర్ కాబట్టి సో ఈ రెండింటి మధ్య మనం ఇక్కడ ఒక యాటమ్ తీసుకుందాం, ఇక్కడ ఒక యాటమ్ని ప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ రెండింటిని ఏమంటారు అంటే, సో దీన్నే బేస్ సెంటర్ అంటారనమాట. ఓకేనా, సపోజ్ ఇక్కడ తీసుకున్నాం, సో ఇక్కడ ఒక యాటమ్ తీసుకున్నాం. సో ఈ రెండింటిని కూడా బేస్ సెంటర్ అంటారనమాట. 2 ఆపోజిట్ యాటమ్స్ అనేవి తీసుకోవాలి. సెంటర్స్లో 2 ఆపోజిట్ యాటమ్స్ అనేవి తీసుకుంటే క్యూబ్లో వాటిని బేస్ సెంటర్ అంటారు. ఇదనమాట డెఫినేషన్. అయితే చాలా షార్ట్గా ఉంది, మీకు సింప్లిఫికేషన్ చేసి రాశాను అనమాట. 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి డెఫినెట్గా రాయాలి. సో ఇవి రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. బేస్ సెంటర్ అనమాట ఇది. సో నేను చెప్పేది రాస్తే చాలు. ఇంకా తర్వాత మీకు అసలు ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఈ 4 పాయింట్స్ అయితే మీరు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే వెనక్కి వెళ్ళి చూసేయండి, మీకు సింపుల్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు క్యూబిక్ సిస్టమ్, టెట్రాగోనల్, ఆర్థోరోంబిక్, ఇంకా 5 ఉన్నాయి అన్నమాట. సో మొత్తం 7 ఉంటాయి. 7 అని చెప్పాను కదా. సో క్యూబిక్ సిస్టంలో మీకు 3 డయాగ్రామ్స్ ఉంటాయి. సో 3 సేమ్ ఉంటాయి. మీకు ఇందాక నేను చెప్పాను ప్రిమిటివ్, సింపుల్ అండ్ సెంట్రిక్ అని చెప్పాను కదా. సో అవి చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. సో మీకు ఇందాక ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రిమిటివ్, సింపుల్ దీన్ని పీతో ఇండికేట్ చేస్తారు, బాడీ సెంటర్డ్ ఐతో ఇండికేట్ చేస్తారని. సో ఇక్కడ ఐ తీసుకున్నాం, మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసేయండి. అవి వస్తే మీకు సింపుల్గా వచ్చేస్తాయి. సో ఎఫ్ అంటే ఫేస్ సెంటర్డ్ అనమాట. సో అవి తీసుకున్నాను. పిఐఎఫ్ వరుస క్రమంలోనే తీసుకున్నాను, గమనించారా? మీకు లైన్లోనే తీసుకున్నాను, క్యూలోనే. ఓకే, సో ఇమ్యూనిటీ గురించి తెలియాలంటే వెనక్కి వెళ్ళి చూసేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా క్యూబిక్ సిస్టమ్. సో దీని డెఫినేషన్ కూడా మీకు చెప్తాను. సో దాని డెఫినేషన్ కూడా చూపిస్తాను మీకు. సో దీని డెఫినేషన్ ఇదనమాట. సో మీకు క్లారిటీగా ఉందనుకుంటా. సో దాని డెఫినేషన్ వచ్చేసి ఈ క్రిస్టల్ సిస్టమ్ వేర్ ఆల్ 3 యాక్సెస్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ మీట్ ఈచ్ అదర్ ఎట్ 90 యాంగిల్స్. ఓకేనా, సో చివరిలో కూడా మీకు మొత్తం స్క్రోల్ చేస్తాను. సో ఒకసారి చూడండి. ఈ క్రిస్టల్ సిస్టమ్ వేర్ ఆల్ దీస్ యాక్సెస్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ మీట్ ఈచ్ అదర్ ఎట్ 90 యాంగిల్స్. ఓకేనా, సో ఇక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్యూబిక్ సిస్టంలో అనేది 3 యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. 3 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఈక్వల్గా ఉన్నప్పుడు అసలు ఎట్లా ఏంటి అనేది చూద్దాం. క్యూబిక్ సిస్టమ్ కదా, దీన్ని క్యూబ్ అని కూడా అంటారనమాట. సో ఇక్కడ 3 యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 3A = B = C.
సో 3 సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి. సో ఆల్ఫా ఈక్వల్ టు యాంగిల్స్ కూడా ఈక్వల్‌గా ఉంటాయని చెప్పాను కదా! ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకేనా? సో 90 డిగ్రీస్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే టెట్రాగోనల్‌లో కూడా సేమ్ అనమాట. సో టెట్రాగోనల్‌లో కూడా 3 యాంగిల్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి. వన్ సైడ్ అనేది నాట్ ఈక్వల్‌గా ఉంటుంది. అంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు ఇక్కడ బి నాట్ ఈక్వల్ టు సి అవుతుంది. సో అది రాసుకోండి. గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో యాంగిల్స్ అనేవి ఈ 3లో ఇప్పుడు ఆర్థోగోనల్ చూపిస్తున్నాను. సో టెట్రాగోనల్‌లో డయాగ్రామ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకేనా? సో యాంగిల్స్ చెప్దాం. తర్వాత మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దీని యాంగిల్ అనేది ఇట్లా ఉంటుంది. సో తర్వాత ఆర్థోరాంబిక్ ఇది థర్డ్‌దనమాట. దీని డయాగ్రామ్స్ ఇట్లా ఉంటాయి. సో ఈ డయాగ్రామ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ముందు యాంగిల్స్ వాటికి సైడ్స్ అండ్ యాంగిల్స్ చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి 3 సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. అసలు ఈక్వల్‌గానే ఉండవు సైడ్స్ అనేవి. సో యాంగిల్ వచ్చేసి మీకు ఈక్వల్‌గా ఉంటుంది. సో యాంగిల్ ఎంత ఉంటుంది భయ్యా అంటే సో యాంగిల్స్ వచ్చేసి ఫస్ట్ దానికి, సెకండ్ దానికి, థర్డ్ దానికి వచ్చేసి యాంగిల్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి. అంటే 90 డిగ్రీసే ఉంటాయి. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఇక్కడ గమనిస్తే ఈ 3కి యాంగిల్స్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయి. అలాగే సైడ్స్ అనేవి ఫస్ట్ దానికి ఈక్వల్‌గా ఉన్నాయి. సెకండ్ దానికి 1 నాట్ ఈక్వల్‌గా ఉంది. సో థర్డ్ దానికి 2 నాట్ ఈక్వల్‌గా ఉన్నాయి. 3 సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్‌గా ఉన్నాయి. ఓకేనా? సో డయాగ్రామ్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వీటి డెఫినిషన్స్ కూడా చూపిస్తాను. సో వీటి డెఫినిషన్స్ కూడా చూద్దాం. సో వీటి డెఫినిషన్స్ ఇవి అనమాట. టెట్రాగోనల్ సిస్టమ్‌కి డెఫినిషన్ ఏ క్రిస్టల్ సిస్టమ్ వేర్ 2 యాక్సిస్ ఆర్ ఈక్వల్ ద థర్డ్ యాక్సిస్ ఈజ్ డిఫరెంట్ ఇన్ లెంత్ అండ్ ఆల్ 3 మెట్ అట్ 90 యాంగిల్స్. ఓకేనా? సో 90 డిగ్రీస్ ఉంటాయంట 3 యాంగిల్స్ అనేవి. అదే చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. జిర్కోన్ అని ఉంది. సో థర్డ్‌ది ఆర్థోరోంబిక్ సిస్టమ్ ఏ క్రిస్టల్ సిస్టమ్ విచ్ వేర్ ఆర్ 3 యాక్సిస్ ఆర్ డిఫరెంట్ లెంగ్త్స్ 2 యాక్సిస్ మెట్ at 90 while the third axis meets them at an oblique not 90 angle. ఎగ్జాంపుల్ వచ్చేసి సల్ఫర్ క్రిస్టల్. ఓకేనా? థర్డ్ డెఫినేషన్స్ మూడిటి డెఫినేషన్స్ అయితే చూపించాను. ఇక చూపించను. సో ఇక వీటి యాంగిల్స్ చూద్దాం. వీటి డయాగ్రామ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్‌గా. సో ఫస్ట్ చూసుకుంటే పి అంటే ఏంటి? ప్రిమిటివ్ ఆర్ సింపుల్ అనమాట. ఇక్కడ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఇప్పుడు అది చూపిస్తాను మీకు. యాటమ్స్ ఆర్ ఓన్లీ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ ద యూనిట్ సెల్. యూనిట్ సెల్ అంటే మనం తీసుకున్నది. అంటే క్యూబ్ అని కూడా అంటారని చెప్పాను. సో ఈ పాయింట్స్‌ని లాటిస్ పాయింట్స్ అంటాము. సో ఈ లాటిస్ పాయింట్స్‌నే మనం ప్రిమిటివ్ ఆర్ సింపుల్ అని అంటామని చెప్పాను. సో దానిలాగే ఇక్కడ అన్ని పాయింట్స్‌ని మనం గుర్తించుదాం. అన్ని పాయింట్స్‌ని జాయింట్ చేద్దాం. సో ఇక్కడ జాయింట్ చేస్తున్నాను మీ ముందే. సో ఇక్కడ చూసుకోండి అన్ని పాయింట్స్‌ని జాయింట్ చేశాను. వీటినే ప్రిమిటివ్ అంటారు. ఓకేనా? సో ప్రిమిటివ్ అంటారు. పి అంటే అదే కదా! నెక్స్ట్ వచ్చేసి ఐ అంటే ఏంటి? ఐ అంటే బాడీ సెంటర్డ్. సో బాడీ సెంటర్డ్ అంటే కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే ఎఫ్ అనేది కూడా చూసాను. సరే ఎందుకులేండి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కన్‌ఫ్యూజన్ లేకుండా. సో ప్రిమిటివ్ అంటే లాటిస్ పాయింట్స్ ఉంటాయి. లాటిస్ పాయింట్స్ అంటే 3 సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి. ఏ, బి, సి 3 సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయి. ఓకేనా? సో ఇది మనకు తెలుసు. లాటిస్ పాయింట్స్ అనేవి జాయింట్స్‌ని ఈక్వల్ చేస్తాయి. సో ఐ అనేది ఏంటి? సో ఐ అనేది మీకు ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐ అంటే బాడీ సెంటర్డ్. ఇక్కడ కూడా లాటిస్ పాయింట్స్ అనేవి కామన్ అనమాట. సో లాటిస్ పాయింట్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. సో వాటిని డ్రా చేసుకున్నాం. సో బాడీ సెంటర్ అంటే 2 బాడీస్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది బాడీ అనమాట. సో సెంటర్ ఆఫ్ ది బాడీ. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా! సో వీటిని బాడీ సెంటర్ అంటారనమాట. ఓకేనా? సో ఐ అంటే అది. సో దాని డెఫినిషన్ కూడా మీకు వెనక్కి వెళ్ళి చూసేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేశాను. థర్డ్ వచ్చేసి ఎఫ్ అనమాట. సో ఈ ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ అంటే ఫేస్ సెంటర్. ఇక్కడ కూడా లాటిస్ పాయింట్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. సో లాటిస్ పాయింట్స్ అనేవి ప్రతి డయాగ్రామ్‌లో కామన్‌గా ఉంటాయన్నమాట. సో ఈ లాటిస్ పాయింట్స్. సో ఫేస్ సెంటర్డ్ అంటే ఇదొక ఫేస్ కదా! ఈ క్యూబ్‌లో ఇదొక ఫేస్. సో ఇక్కడ ఒక సెంటర్ ఉంటది. నెక్స్ట్ ఇదొక ఫేస్. ఇదొక ఫేస్ అనమాట. ఇదొక ఫేస్, ఇదొక ఫేస్. సో ఓకేనా? ఈ వీటిని ఫేస్ సెంటర్ అంటారు. ఓకేనా? ఇది ఫేస్ సెంటర్. సో దీని డెఫినిషన్ కూడా మీకు చెప్పాను. సో ఈ ఫస్ట్ క్యూబిక్ సిస్టమ్‌లో 3 డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి 3 డయాగ్రామ్స్ అనేది ఉంటాయి. సో సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఉంటాయి అనమాట ప్రతి ఒక్కటి. సో ఈక్వల్‌గా ఉంటాయి. సో నెక్స్ట్ టెట్రాగోనల్. సో టెట్రాగోనల్ చూసుకుంటే ఇక్కడ 3 సైడ్స్‌లో వన్ సైడ్ అనేది నాట్ ఈక్వల్‌గా ఉంటుంది. యాంగిల్ అనేది 3 యాంగిల్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి అనమాట. 90 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి డయాగ్రామ్స్ ఇలా ఉన్నాయి. సో ఈ డయాగ్రామ్స్‌లో లాటిస్ పాయింట్స్ అనేవి ప్లేస్ చేసి మీకు ఫర్దర్‌గా చెప్తాను. ఈ లాటిస్ పాయింట్స్ అనేవి ప్రతి దాంట్లో కామన్‌గా ఉంటాయి. సో ప్రిమిటివ్ కూడా మీకు 7 ఉన్నాయి. ఇవి 7 డయాగ్రామ్స్‌లో కూడా మీకు ఉంటాయన్నమాట. సో ఇవి ప్లేస్ చేశాను. సో
టెట్రాగోనల్‌లో 3 సైడ్స్‌లో 1 సైడ్ నాట్ ఈక్వల్ అని చెప్తాం. ఇక్కడ ఇది వీటిలో 2 సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయి. మీరు గమనిస్తే ఏబీ అనేది ఈక్వల్‌గా ఉంది. సి నాట్ ఈక్వల్‌గా ఉందన్నమాట. ఓకేనా? వాడు చెప్పినట్టే చేస్తాం. యాంగిల్ అనేది సేమ్‌గా ఉండాలి. 3 యాంగిల్స్ సేమ్‌గా ఉంటాయి. సో 3 యాంగిల్స్ 90 డిగ్రీసే ఉన్నాయి. చూసారు కదా! సో 1 సైడ్ అనేది నాట్ ఈక్వల్‌గా ఉంది. ఇక్కడ బీసీ అనేది ఈక్వల్‌గా ఉంది. ఏ అనేది నాట్ ఈక్వల్‌గా ఉంది. ఏ అనేది చాలా లెంత్ ఉందన్నమాట. సో అదే చెప్పాము. ఇక్కడేంది పి అంటే ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే ఏంటి? లాటిస్ పాయింట్స్‌ని ప్లేస్ చేసాం. అయిపోయింది. నెక్స్ట్ ఐ అంటే ఏంటి? ఐ అంటే బాడీ సెంటర్. బాడీ సెంటర్ అనమాట. అంటే బాడీ సెంటర్ అంటే 2 ఉన్నాయి కదా! సో సెంటర్‌లో 2 ఉన్నాయి. సో వాటిని ప్లేస్ చేసాం. వాటిని బాడీ సెంటర్ అంటారు. సో అది చూపించేసాం అనమాట. సో ఇది డయాగ్రామ్. సో 3 యాంగిల్స్ అనేవి సేమ్‌గా ఉన్నాయిగా ఇక్కడ కూడా. సో 3 యాంగిల్స్ సేమ్‌గా ఉన్నాయి. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోరోంబిక్. ఆర్థోరోంబిక్‌లో 3 సైడ్స్ అనేవి అంటే 3 సైడ్స్ కూడా నాట్ ఈక్వల్‌గా ఉన్నాయి. ఏ నాట్ ఈక్వల్ టు బి, బి నాట్ ఈక్వల్ టు సి. సో ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే 3 యాంగిల్స్ సేమ్‌గా ఉన్నాయి. సో ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే ఏంటి? ప్రిమిటివ్ అంటే అన్ని సైడ్స్ లాటిస్ పాయింట్స్ అనేవి తీసుకోవాలి. సో లాటిస్ పాయింట్స్ తీసుకున్నాను. సో డయాగ్రామ్స్ ఇక్కడ ఎలా చూపించానో మీరు ఎగ్జామ్స్‌లో కూడా అలాగే రాస్తే మీకు ఫుల్ పడతాయి. సో ప్రిమిటివ్ అనేది అన్ని లాటిస్ పాయింట్స్ తీసుకున్నాం. ఓకే. సో 3 సైడ్స్ అనేవి ఈక్వల్‌గా లేవు. సో ఇక్కడ ఏ, బి, సి. సో 3 సైడ్స్ ఈక్వల్‌గా లేవు. ఇక్కడ చూసుకుంటే ఇది డిఫరెంట్‌గా ఉంది బి. సి అనేది డిఫరెంట్‌గా ఉంది. ఏ అనేది డిఫరెంట్‌గా ఉంది. సో అది. సో తర్వాత ఐ అంటే బాడీ సెంటర్. ఇక్కడ లాటిస్ పాయింట్స్ అనేవి కామన్ కాబట్టి లాటిస్ పాయింట్స్‌ని డ్రా చేశాను. సో ఐ అంటే బాడీ సెంటర్ కాబట్టి ఈ 2 పాయింట్స్‌ని సెంటర్ చేస్తాం. సో అది. యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంది కాబట్టి అన్నిట్లో యాంగిల్ అనేది 90 డిగ్రీస్‌గా ఉంది. సో నెక్స్ట్ ఐ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఎఫ్ వచ్చేసి ఎఫ్ అంటే ఏంటి? ఫేస్ సెంటర్. ఇక్కడ కూడా లాటిస్ పాయింట్స్ అనేవి కామన్ కదా! సో లాటిస్ పాయింట్స్ అనేవి ప్రతి దానికి ప్రతి డయాగ్రామ్‌కి కామన్‌గా ఉంటాయి. సో లాటిస్ పాయింట్స్‌ని ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఫేస్ సెంటర్ కాబట్టి atoms are at the corners and one atom at the center of the each face of the unit cell. యూనిట్ సెల్ అంటే ఇక్కడ క్యూబిక్ కాబట్టి ప్రతి ఫేస్‌కి సెంటర్‌లో ఒక పాయింట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక సెంటర్ ఉంది. ఇక్కడ ఒక సెంటర్ ఉంది. ఇది ఒక సెంటర్ ఉంది ఈ ఫేస్‌కి. ఇక్కడ ఒక సెంటర్ ఉంది. మిడిల్‌లో ఒకటి ఉంది. అలాగే బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. 6 ఫేసెస్‌కి 6 తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఏ మాత్రం కన్ఫ్యూజన్ వద్దు. 6 ఫేసెస్‌కి 6 తీసుకున్నాం. సో దీన్నే మనం ఫేస్ సెంటర్ అని అంటాం. సో అది అయిపోయింది. తర్వాత సి అంటే ఏంటి? సి అంటే బేస్ సెంటర్డ్ అనమాట. బేస్ సెంటర్డ్ అంటే ఆపోజిట్ బేస్‌ని తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఉంది. సో ముందు లాటిస్ పాయింట్‌ని ప్లేస్ చేద్దాం. సో ఇవి లాటిస్ పాయింట్స్ అనమాట. సో లాటిస్ పాయింట్స్‌ని ప్లేస్ చేసిన తర్వాత సో లాటిస్ పాయింట్స్‌ని ప్లేస్ చేసాం. ఇది ఒక ఫేస్ అనమాట. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది మిడిల్‌లో. సో ఇది ఒక పాయింట్. వీటినే మనం బేస్ పాయింట్స్ అంటాం. సో ఇది ఒక బేస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ బేస్ కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం. తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు. ఎందుకంటే వాడు చూపించమన్నది ఒకటే కాబట్టి ఒకటి తీసుకున్నాం. ఆపోజిట్ బేసెసే తీసుకోవాలి. ఓకేనా? సో దాన్నే మనం బేస్ సెంటర్డ్ అంటాం అనమాట. దాన్ని ఎట్లా అంటే ఇంగ్లీష్‌లో యాటమ్స్ ఆర్ ఎట్ ద కార్నర్స్ అండ్ వన్ యాటమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ యూనిట్ సెల్. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చింది కదా! సో ఆర్థోరోంబిక్ ఇదనమాట. సో ఇక్కడ వచ్చేసి 3 సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్‌గా ఉంటాయి. 3 యాంగిల్స్ అనేవి 90 డిగ్రీస్ ఉంటాయి. సో వీటికి సంబంధించిన డయాగ్రామ్స్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి మోనోక్లినిక్ అనమాట. ఏ నాట్ ఈక్వల్ టు బి, బి నాట్ ఈక్వల్ టు సి అంటే 3 సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఆల్ఫా గామా అనేది 90 డిగ్రీస్ ఉండాలి. బీటా నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకేనా? ఇక్కడ ప్రిమిటివ్ ఇచ్చాడు. ప్రిమిటివ్ అంటే అన్ని సైడ్స్ లాటిస్ పాయింట్స్‌ని మెన్షన్ చేయాలి. సో అన్ని సైడ్స్‌ని లాటిస్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసాం. ఓకే. దీన్ని ప్రిమిటివ్ అంటాం. అది అయిపోయింది. సో ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు బి. సో ఏ, బి, సి అనేది నాట్ ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి ఇది ఏ నాట్ ఈక్వల్ టు బి, బి నాట్ ఈక్వల్ టు సి. ఓకే. అది చూపించాం. సో ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు గామా అనేది 90 డిగ్రీస్ ఉంది. సో సెంటర్ సి తీసుకున్నాం. సో ఇక్కడ సి అంటే చెప్పాను కదా! సి అంటే బేస్ సెంటర్ అనమాట. ఓకేనా? కన్ఫ్యూజన్ పోయింది కదా! ఇప్పుడు చూద్దాం. సో సి అంటే బేస్ సెంటర్ అంటే ఫేస్ ఉంటుంది కదా! సో ఆ ఫేస్‌కి ఆపోజిట్ బేసెస్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇది ఒక ఫేస్ తీసుకున్నాం. ఆపోజిట్‌గా ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ బేసెస్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి. సో దాన్నే మనం బేస్ సెంటర్ అని అంటాం. ఓకేనా? సో ఇవి ప్లేస్ చేసేసాం. సో బేస్ సెంటర్‌లో ఈ 2 పాయింట్స్ అలాగే ఈ 2 వాడు ఒకటి తీసుకుంటే చాలు, 1 తీసుకుంటే చాలు, ఆ ఒకటి తీసుకోండి. సో ఇదనమాట. సో మోనోక్లినిక్ అనేది అర్థమైపోయింది కదా! ఇప్పుడు దీని డెఫినిషన్ కూడా చూద్దాము.
సో దాని డెఫినేషన్ చూసుకుంటే ఏ క్రిస్టల్ సిస్టమ్ వేర్ ఆల్ 3 యాక్సిస్ ఆర్ డిఫరెంట్ లెంగ్త్స్. 2 యాక్సిస్ మీట్ ఎట్ 90 వైల్ ద థర్డ్ యాక్సిస్ మీట్స్ దెమ్ ఎట్ ఎన్ oblique not 90 యాంగిల్. ఎగ్జాంపుల్ చూసుకుంటే జిప్సమ్. ట్రైక్లినిక్ సిస్టమ్ అనమాట. ఈ ట్రైక్లినిక్ సిస్టమ్ ఏ క్రిస్టల్ సిస్టమ్ వేర్ ఆల్ 3 యాక్సిస్ ఆర్ డిఫరెంట్ లెంగ్త్స్ అండ్ నన్ ఆఫ్ ద యాంగిల్స్ బిట్వీన్ దెమ్ ఆర్ 90. ఇట్ ఈస్ ద లీస్ట్ సిమెట్రికల్ క్రిస్టల్ సిస్టమ్. అంటే దీన్ని సిమెట్రికల్ క్రిస్టల్ సిస్టమ్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ టార్క్యూస్. ఎగ్జాంపుల్ కూడా రాశాను. సో మీకు ఫుల్ మార్క్స్ పడాలంటే ఇవి రాయాలి. సో ఇవి రాస్తే ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. నేను షార్ట్ చేసి రాశాను, మీకు ఏమీ డిఫికల్ట్ అయితే లేదు. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. సో దాని డయాగ్రామ్ చూసుకుంటే ట్రైక్లినిక్ అని ఉంటుంది. ఇక్కడ ఒకటే ఉంటుంది అనమాట డయాగ్రామ్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మీకు ఏ ఈక్వల్ టు ఇక్కడ 3 సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి, బి నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బి బీటా, బీటా నాట్ ఈక్వల్ టు గామా. అంటే యాంగిల్స్ సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ప్రిమిటివ్ అంటే లాటిస్ పాయింట్స్ని మెన్షన్ చేయాలి. సో డయాగ్రామ్ కూడా మీకేం లేదండి, క్యూబ్ని కొద్దిగా బెండ్ చేసి రాశాను, బెండ్ చేసి డ్రా చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అది రాస్తే చాలు మీరు. ఓకేనా? సో ప్రిమిటివ్ అంటే తెలుసు కదా. సో లాటిస్ పాయింట్స్ని ప్లేస్ చేశాము. ట్రైగోనల్ సిస్టమ్. సో దీనికి వచ్చేసి డెఫినేషన్ చూసుకుంటే ఈ క్రిస్టల్ సిస్టమ్ వేర్ ద క్రిస్టల్ హ్యాస్ ఏ 3-fold రేషనల్ సిమెట్రీ. ద యాక్సెస్ ఆర్ అరేంజ్డ్ సో దట్ one axis is unique and the other 3 are equal lie at 120 to each other. సో దీన్ని చూసుకుందాం. ఇప్పుడు 7th కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో 7th కూడా చూసుకుంటే డెఫినేషన్ ఇదనమాట. సో ఈ క్రిస్టల్ సిస్టమ్ విత్ 4 యాక్సిస్, 1 vertical axis and 3 horizontal axis of equal length arranged at 120 degrees. సో డయాగ్రామ్స్ అనేవి చూసుకోవచ్చు. సో డయాగ్రామ్స్ ఇవి అనమాట. ఏమి కన్ఫ్యూజన్ వద్దు, ఇక్కడ ప్రిమిటివే ఇచ్చాడు మీరు గమనిస్తే. సో ప్రిమిటివ్ ఎలా చేయాలనేది మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ చూసుకుంటే 3 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఓకే, 3 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ABC 3 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. యాంగిల్ చూసుకుంటే ఆల్ఫా, బీటా అండ్ గామా నాట్ ఈక్వల్ టు 90. అంటే 3 యాంగిల్స్ కూడా 90 degrees ఉండకూడదు. అంటే ఈ డయాగ్రామ్ చూసుకుంటే స్ట్రైట్ చేసి వేసామన్నమాట. మనం క్యూబ్ అనేది స్ట్రైట్ చేసి డ్రా చేశాను. ఓకేనా? ప్రిమిటివ్ అంటే అన్ని ఎడ్జెస్కి లాటిస్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో ఆ మెన్షన్ చేసి వదిలేస్తే సరిపోతుంది, అంతే. మెన్షన్ చేసాను, అయిపోయింది, అంతే. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా, బీటా ఈక్వల్ టు గామా, నాట్ ఈక్వల్ టు 90 degrees. ఓకేనా? ఓకే, ఇప్పుడు హెక్సాగోనల్ చూసుకుంటే దాని డెఫినేషన్ కూడా మీకు ఇందాక చూపించాను. సో ఏ ఈక్వల్ టు బి, బి నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా, బీటా ఈక్వల్ టు 90 degrees, గామా ఈక్వల్ టు 120 degrees. ఓకేనా? ఆల్ఫా బీటా అనేది 90 degrees ఉంది, గామా అనేది 120 degrees ఉంది. సో ఈ డయాగ్రామ్ చూసుకుంటే మీకు ఇంటర్ సెకండ్ ఇయర్లో మీకు బెంజిన్ డయాగ్రామ్తో గీస్తారనమాట. ఫస్ట్ ఇక్కడ బెంజిన్ డయాగ్రామ్ గీయండి. బెంజిన్ డయాగ్రామ్ గీసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ లాటిస్ పాయింట్స్ అనేవి ఏం మెన్షన్ చేయాలి, కాబట్టి లాటిస్ పాయింట్స్ని నేను మెన్షన్ చేస్తాను. సో లాటిస్ పాయింట్స్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేశాను. సో ఇప్పుడు ఈ సైడ్ ఎడ్జెస్ని ఈక్వల్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత ఈ టాప్ బాటంలో ఉన్న ఈ పాయింట్ని అండ్ మీరు డౌన్లో ఉన్న ఈ పాయింట్ని కలపండి. తర్వాత ఇక్కడ ఇటు కలిపేసేయండి అన్ని ఎడ్జెస్ని. సో టాప్లో ఉన్నదాన్ని ఇక్కడ టాప్లో ఉన్నదాన్ని, సో ఇక్కడ డౌన్లో ఉన్నదాన్ని, సో ఈ పాయింట్ని యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈజ్గా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మిడిల్లో ఒక పాయింట్ తీసుకోండి. తీసుకొని సో ఇక్కడి నుంచి ఇట్లా మీరు గీస్తే ఇక్కడ ఒక క్యూబ్ అనేది వస్తుంది. ఇది చూసుకోండి, ఇక్కడ ఒక క్యూబ్ ఉంది, మీరు గమనించారా? ఇక్కడ ఒక క్యూబ్ వచ్చిందనమాట. సో ఈ క్యూబ్ అనేది మీకు సేమ్గా ఉంటుంది అనమాట. మీకు డయాగ్రామ్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే సేమ్
ఇక్కడ చూసుకోండి 2 డయాగ్రామ్స్. ఇక్కడ టెట్రాగోనల్‌లో ఉన్న డయాగ్రామ్ లాగే సేమ్‌గా ఉందన్నమాట. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసుకోండి. ఇక్కడ ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్. సో, సేమ్ డయాగ్రామ్ ఉందన్నమాట మీరు గమనిస్తే. సో, అదే చెప్తున్నా. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్న మీరు సింపుల్‌గా గీసేయొచ్చు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మీకు బెంజిన్ డయాగ్రామ్ లాగే ఉంటుంది. సో, ప్రిమిటివ్ అంటే అన్ని పాయింట్స్‌ని లాటిస్ పాయింట్స్‌ని జాయింట్ చేసి పెట్టాం. సో, ఓకేనా. హెక్సాగోనల్ కూడా మీకు చెప్పేసాను. సో, థియరీ కూడా మీకు చూపించాను ఇందాకే. మీకు డెఫినిషన్ ఏం రాయాలి ఏంటనేది. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మీకు అన్ని డయాగ్రామ్స్ ఒక చోట పెట్టి చూపిస్తాను. అసలు ఏంటిది, వాట్ ఈస్ వాట్ అని. మీకు రఫ్‌లో రాశాను. సో, ఏం లేదండి. ఇక్కడ చూసుకుంటే 3-2-4-2-111 3-2-4-2-111 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. క్యూబ్‌కి, టెట్రాగోనల్‌కి, ఆర్థోరోంబిక్‌కి, మోనోక్లినిక్‌కి, ట్రైక్లినిక్, ట్రైగోనల్, హెక్సాగోనల్. ఓకేనా. 7 ఉన్నాయి. 3-2-4-2-111 ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే యాంగిల్ అనేది ఫస్ట్ 3 అంటే ఇక్కడ, 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 ఇక్కడ యాంగిల్ ఈ 3 యాంగిల్స్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయి. అంటే 90 డిగ్రీస్, 90 డిగ్రీస్, 90 డిగ్రీస్. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకేనా. సో, 3 సేమ్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ దానికి అన్ని సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయి. అలాగే ఈ సిక్స్త్ దానికి కూడా అన్ని సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు సింపుల్‌గా వస్తది. నేను చెప్పింది రాస్తే చాలు మీకు 10కి 10 మార్క్స్ అనేవి పడతాయన్నమాట. ఓకేనా. సో, సెకండ్ దానికొచ్చేసి బి నాట్ ఈక్వల్ టు సి అంటే ఒక సైడ్ అనేది నాట్ ఈక్వల్‌గా ఉంది. సో, ఇలా ఉందన్నమాట. టెట్రాగోనల్‌లో చూసుకుంటే ఒక సైడ్ అనేది నాట్ ఈక్వల్‌గా ఉంది. ఆ తర్వాత ఆర్థోరోంబిక్‌లో కూడా 2 సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్‌గా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మోనోక్లినిక్‌లో కూడా 2 సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్‌గా ఉన్నాయి. 2 సైడ్స్ అంటే 2 యాంగిల్స్ ఈక్వల్‌గా ఉన్నాయి మీరు గమనిస్తే. ఇవైతే మీరు బై హార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే వీటిని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం లేదు. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఫాలో